ఈయన ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. అందుకే ప్రజలందరూ కూడా ఆయన్ని అభిమానంతో పజ్జన్న అని పిలుచుకుంటారు. అదో కొత్త ముఖం కాదు. ఈ జంటనగరాల్లో సికింద్రాబాద్లో పుట్టినవాడిని నేను. జంటనగరాల్లో నన్ను గుర్తుపట్టిన వ్యక్తి ఉండరు. దానం గారు వచ్చేసరికి ఓట్లు చీల్చే అవకాశాలు లేవంటారా? ఓటర్స్ అన్ని అంత తక్కువ అంచనా అయ్యేది ఎప్పుడైనా. కొద్ది కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన కానివ్వండి, ఏమైనా ప్రజల్లో మార్పులు తీసుకొచ్చాయంటారా? వచ్చిందే ఏడుముఖం పెట్టుకొని, కానీ చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేయలేరు. ఫ్రీ బస్ ఒకటి మాత్రం నడుస్తూ ఉన్నది. దాన్ని కూడా ఒక 50% టికెట్ పెడితే బాగుంటుందేమో అని ప్రభుత్వం ఆలోచనలో ఉంది అంటుంది. అంటే ఈ 100 రోజుల పాలన మీకు అనుకూలిస్తుందా, కాంగ్రెస్కి అనుకూలిస్తుందా? దీంట్లో ఎన్నికలలో అది కూడా ఒక భాగం. ముందేమో నాకు చింతలు పట్టినాయి, ఎవరు పుట్టే అంటే. మరి బీజేపీ ఒక వైపున అయోధ్య సెంటిమెంట్ అనేది కూడా రేస్ చేస్తూ ఉంది. మనం కూడా శ్రీరాముని పూజ చేస్తాము, కానీ అది ఒక మనకు ఆధార్ కార్డు. అది ఎంతసేపు ఇంకెన్ని సంవత్సరాలు ఆ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పెట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఇంట్లో కూర్చొని రామరామని భజన చేస్తే ఏమైనా మేలు జరుగుతుండేనేమో కదా నీకు. ఇప్పుడు జై శ్రీరామ్ 10 సంవత్సరాల నుంచే లబ్ధి పొందుతూ ఉన్నారు. సరే మొన్న ప్రతిష్ట అయిందేమో అన్నీ అయిపోయింది. ఈ ఎన్నికల తర్వాత ఇంకో భగవంతుని ఏదో వినబడతా ఉన్నది కూడా, అది జై శ్రీకృష్ణ. ఇప్పుడు దాన్ని బట్టి ఇంకో 10 ఏళ్ళు చేస్తాం. ఒక సభలో చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంగా కేసీఆర్ గారు ఒక 48 గంటలు ఆయన ప్రచారానికి ఆపివేయటం జరిగింది. జ్యోతి, నీ ప్రొఫెషన్లు ఎప్పుడు ఏం పొరపాటు చేయలేదు కదా. ఇప్పుడు హైదరాబాద్ అరే క్యా కర్రా రే అంటాం, తప్పు కదా అది. ఏం చేసినా తప్పు. ముట్టుకుంటే కూడా అగో నన్ను ముట్టుకున్నాడు ఈ లీడర్ దగ్గర పోతే అంటే నేను ఏం చేయను. సరే మా సార్ అని ఇట్లా అన్నాను అనుకో, అరే ఈ లీడర్ దగ్గర పోతే నా చేయబెట్టుకున్నా అంటే నేను ఏం చేయాలి, ఎవరిని చెప్పుకోవాలి? ఈ బంద్ డోర్ బంద్లో నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయాలి, బయటకు పోయి పెడితే నేను ఏం చేయాలి?